ఈ పాములు నేలపైకి అస్సలు రావు. కాటువేస్తే ప్రాణాలు ఫసక్. భూమిపై దాదాపుగా కనిపించని, కేవలం చెట్లపై మాత్రమే జీవించే 5 రకాల అరుదైన పాముల గురించి తెలుసుకుందాం. భూమిపై ఇతర జంతువులు, మృగాల కంటే పాము స్నేక్ కాటువల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. విషపూరిత పాములు నేలపైనే కాదు, నీటిలోనూ జీవిస్తుంటాయి. సాధారణంగా పాము అనగానే అడవులు, ఎడారులు లేదా గడ్డిభూముల్లో పాకుతున్న విజువల్స్ గుర్తుకు వస్తాయి. కాని పాములు నేలపై, నీటిలో, చెట్లపై జీవించడమే కాదు, చివరికి గాల్లో ఎగరడానికి అనుకూలంగా కూడా పరిణామం చెందాయి. ఈ అద్భుతమైన సరీసృపాలు ఆయా వాతావరణాలు, పరిసరాల్లో జీవించేందుకు అనుకూలంగా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. పాకడానికి చదునైన శరీరం, కొమ్మలను పట్టుకోవడానికి ప్రత్యేకమైన తోకలు ఉంటాయి. వీటి సాయంతో శత్రువుల నుంచి, ప్రతికూల వాతావరణం నుంచి రక్షణ పొందుతాయి. కొన్ని రకాల పాములైతే చాలా అరుదుగా కాని భూమిపైకి రావు. భూమిపై దాదాపుగా కనిపించని, కేవలం చెట్లపై మాత్రమే జీవించే 5 రకాల అరుదైన పాముల గురించి తెలుసుకుందాం. గ్రీన్ ట్రీ పైథాన్, మోరేలియా విరిడెస్. న్యూ గినియా, ఉత్తర ఆస్ట్రేలియాలోని రెయిన్ ఫారెస్ట్లలో గ్రీన్ ట్రీ పైథాన్ నివసిస్తుంది. చెట్ల పైభాగాల్లో నివసించడానికి అనుకూలంగా పరిణామం చెందింది. దాని ఆకుపచ్చ శరీరం ఆకుల్లో ఈజీగా కలిసిపోతుంది. నెమ్మదిగా, ఆచితూచి కదులుతూ, కంటికి కనిపించకుండా సడన్గా ఎరపై దాడి చేస్తుంది. కొమ్మలను పట్టుకోవడానికి ప్రీహెన్సై టెయిలుంటుంది. ఇది చాలా అరుదుగా నేలపైకి వస్తుంది. ఆగ్నేయాసియాలోని దట్టమైన అడవుల్లో కనిపించే పారడైస్ ఫ్లయింగ్ స్నేక్ గాల్లో విన్యాసాలు చేస్తుంది. ఈ పాము తన శరీరాన్ని రిబ్బన్లాంటి ఆకారంలోకి చుట్టి ఎత్తైన చెట్టు కొమ్మల నుంచి దూకుతుంది. గాల్లో ఏకంగా 10 మీటర్ల దూరం ఈజీగా ప్రయాణిస్తుంది. అడవిలో ఎక్కువగా చెట్లపైనే తన జీవితంలో ఎక్కువ భాగం గడుపుతుంది. ఏదైనా తీవ్రమైన అవసరం ఉంటే తప్ప నేలపైకి రాదు. చెట్టునుంచి చెట్టుకు మారడంలో ఇది మాస్టర్ అని చెప్పవచ్చు. గోల్డెన్ ట్రీ స్నేక్, క్రిసోపెలియా ఆర్నాటా. మరొక ఎగిరే ఎక్స్పర్ట్, గ్లైడింగ్ ట్రీ స్నేక్. ఆగ్నేయాసియా అడవులలో, పట్టణ ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది. పారడైస్ ఫ్లయింగ్ స్నేక్ లాగా చెట్ల మధ్య సులువుగా ఎగురుతుంది. చాలా అరుదుగా భూమిపైకి వస్తుంది. చెట్లపైనే కీటకాలు, పక్షులు, గుడ్లు వేటాడి తింటుంది. ఎల్లో బెల్లీడ్ సీ స్నేక్, హిందూ, పసిఫిక్ మహాసముద్రాల వెచ్చని నీటిలో జీవిస్తుంది. ఈ పాము జీవితాంతం సముద్రంలో నివసిస్తుంది. ఇది నీటిలోనే వేటాడుతుంది, జతకడుతుంది, జన్మనిస్తుంది. తెడ్డులాంటి తోకను ఉపయోగించి ఈత కొడుతుంది. అమెజాన్ బేసిన్ నుంచి వచ్చిన ఎమరాల్డ్ ట్రీ బోవా స్నేక్ విషపూరితం కాదు. ఇది